హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేవి బాబు బద్దవరం మోటోలాగర్. ఈరోజు మీకు ఒక అందమైన ప్లేస్కి అయితే తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాను. అదేంటంటే పాడేరుకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వంజంగి హిల్ పాయింట్స్ దగ్గరికి తీసుకెళ్తాను. మేము వెళ్ళబోసరికి చాలా టైం అది 2 అయింది. 2 గంటల నుంచి 2 గంటల కల్లా మేము పైకి వెళ్ళి పాయింట్కి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేటప్పుడు దారిలో తీసినటువంటి వీడియో, వంజంగి దగ్గర నుంచి పాడేరు నుంచి తీసాను వీడియో. మొత్తం రిసార్ట్స్ అది చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రిసార్ట్స్. మీరు కావాలంటే ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. అయితే మేమైతే నేరుగా హిల్ స్టేషన్ దగ్గరలోకి అయితే మాత్రం వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ అయితే పుల్లలు కొనుక్కున్నాం. 200 పెట్టి అక్కడ పుల్లలు అమ్ముతారు. ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి ఒక చిన్న మంట వేసుకున్నాం. మా కుర్రాళ్ళందరూ కూడా మంట వెలిగించే పనిలో ఉన్నారు. చూసారు కదా, మంట అయితే మాత్రం గట్టిగాలకి వెలిగింది. దాని తర్వాత మేము పట్టుకెళ్ళినటువంటి 1 కేజీ చికెన్ పట్టుకెళ్ళాం. అది కాల్చుకొని తినాలని సరదాగా వెళ్ళిన తర్వాత ఏదో పని చేయాలని చెప్పి తీసుకున్నాం. చూసారు కదా, మా చికెన్ నిప్పుల మీద కాల్చుకొని తందూరీ చికెన్. ఇలాగా మనం బయటికి వెళ్ళిన తర్వాత ఇలా కాల్చుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. కింద నుంచే మసాలా కూడా అంతా కూడా కలిపేసి పట్టుకెళ్ళాం పైకి. కాల్చుకొని ఒక్కొక్క ముక్క తిన్నాం. మా కుర్రాళ్ళందరూ వచ్చి చాలా యాక్టివ్గా ఉన్నారు. సాంగ్స్ కూడా వస్తుంటే ఇక్కడ డ్యాన్సులు కూడా వేస్తున్నారు మా కుర్రాళ్ళు. పక్కన ఇంకా చాలామంది ఉన్నారు. మా చికెన్ అయితే మాత్రం చాలా టేస్టీగా తయారైంది. అతి త్వరలో దీన్ని తిని ఒక 1 అవర్ అయితే మాత్రం ఇక్కడ స్టే చేసి తర్వాత మళ్ళీ స్టేషన్ పైకి వెళ్ళాలి. థ్యాంక్ యూ. మీకు మంచి వ్యూ పాయింట్ అయితే చూపించడానికి రెడీ అయ్యాను. అది ఏంటంటే వంజంగి వ్యూ పాయింట్. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది ఒక మేఘాల కొండ. మేఘాల కొండను తాగినటువంటి దృశ్యం అయితే మీకు చూపిస్తాను. అదంతా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది మీకు. ఇప్పుడైతే టైం వచ్చి 6-7 నిమిషాలు అవుతుంది. 6-7 నిమిషాలకి ఒక పడక మీద అయితే మేము కూర్చున్నాం. వ్యూ పాయింట్ చూసారు కదా, అదంతా కూడా ఎండొచ్చు కొలిది కూడా చాలా చాలా బాగుంటుంది. అదంతా మీకు చూపించడానికి రెడీ అయ్యాను. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. చూసారు కదా, ఇదంతా కూడా ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లేస్కి రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా రండి. పాడేరు నుంచి వంజంగి వ్యూ పాయింట్ 8 కిలోమీటర్స్. ఈ అద్భుతమైన ప్లేస్కి అయితే వచ్చి ఫోటోషూట్కి అయితే మాత్రం చాలామంది చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా. ఇదంతా కూడా సముద్రం మధ్య నుంచి ఒక సూర్యుడు వస్తున్నటువంటి ఫీలింగ్ అయితే మనకు కలిగింది ఈ ప్లేస్లో అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. మీరు అందరూ కూడా ఇటువంటి అందమైన ప్లేస్కి రావాలి. మేము మళ్ళీ వెళ్దాం అనుకున్నాం. మేము వెళ్ళినప్పుడైతే కొంచెం ఇంకా ఫాగ్ తక్కువ ఉంది. ఇదంతా కూడా మొత్తం సముద్రంలో ఉంటుంది. అదే ఇక్కడ స్పెషల్. అంతా కూడా సూర్యుడు వచ్చి 6 గంటల నుంచి మొత్తం 8 గంటల వరకు షూట్ చేసాం. చాలా అద్భుతమైన ప్లేస్. ఇక్కడి నుంచి అయితే రాబుద్ది కాలేదు, అంత అందమైన ప్లేస్. మేఘాల కొండ ఇది ఒక అద్భుతమైన ఆనంద నిలయం. ఇది ఇటువంటి ఆ మబ్బులు మనం ఇలా చేత్తో పట్టుకోవచ్చా అన్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది. మొత్తం అంతా మంచు అంతా కూడా మబ్బులాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్కి అయితే మాత్రం చాలా అనువైన ప్లేసు. మీరు కావాలితే రండి, చూడండి, చూసి ఆనందించండి. మనిషికి అయితే మాత్రం 50 రూపాయలు వసూలు చేస్తున్నారు టోల్ గేట్ దగ్గర.
కారుకి అయితే 50 రూపాయలు. మొత్తం మేము 6గురు వెళ్ళాం. 6గురు వెళ్ళి 300 రూపాయలు అయితే తీసుకున్నారు. కిందనైతే ఇంకా వీల్ పాయింట్స్కి దగ్గరలోకి అయితే కార్లు వచ్చేస్తాయి. అయితే కొంచెం ఘాట్ రోడ్ బాగోదు. వెళ్ళేటప్పుడు ఆ రూట్ కూడా చూపిస్తారు. మీరందరూ కూడా రండి, చూడండి, చూసి ఆనందించండి. విశాఖపట్నం అయితే మాత్రం చాలా దగ్గర. మేము తుని నుంచి వచ్చాం. తుని నుంచి వయా మాడుగులు, నర్సీపట్నం నుంచి మాడుగులు, వడ్డాది మాడుగుల నుంచి వచ్చాం మా టీం. ఇంకా ఉన్నారు కొంతమంది. మొత్తం 6గురు వచ్చాం. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. ఈ కొండ మీద ఎక్కువ చెట్లు కూడా ఎక్కువ లేవు. ఏవో కొంచెం చిన్న చిన్న అసలు ముళ్ళతో కూడా లేవు. ఈ కొండ అంతా కూడా తిరిగి మొత్తం ఫోటోషూట్ చేసుకుంటున్నారు. చూసారు కదా ఎంత మంచి ప్లేస్ ఇది. చాలా ఆనందంగా ఉంది అది. ఇంకా మాటల్లో వర్ణించలేనటువంటి ఫీలింగ్ ఇది. ఇంకా తప్పకుండా రావాలి, వచ్చి చూడండి. చూసిన తర్వాత మాత్రం మీరు చాలా బాగుంది ప్లేసు అని అనుకుంటారు మీరు కూడా. ఇంకా ఏంటంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఈ కొండ పైకి చివరికి ఎక్కితే ఇంకా బాగా పాయింట్ కనిపిస్తుంది అన్నారు. కాకపోతే మేము అంతవరకు ఎక్కగలిగాం, ఇంకా పైకి ఎక్కలేదు. చాలామంది కూడా కింద నుంచి ఇక్కడి నుంచే వ్యూ పాయింట్ ఇంకా బాగా కింద నుంచే చూస్తున్నారు వ్యూ పాయింట్ అయితే మాత్రం. మాకు కూడా చాలా బాగా నచ్చింది వ్యూ పాయింట్ అయితే మాత్రం. చూశారు కదా పాల సముద్రం. ఇవి ఇక్కడ అంతా జనమే. చూశారు కదా చిన్న చిన్నగా కనిపిస్తున్నారు చూసారా. అదే వ్యూ పాయింట్ మొత్తం అక్కడి నుంచే చూస్తున్నారు జనం అందరూ కూడా. చాలా బాగుంది ప్లాన్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లేదా ఇక్కడి నుంచే బాగుంది. ఇక్కడి నుంచే బాగుంది వ్యూ పాయింట్. కింద నుంచి బాగుంది. పైకి వెళ్ళి కుదరు అక్కడికి వెళ్ళినా ఇదే బాగుంది. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఇంకా చాలా బాగుంది. మేము కొంచెం కిందకి దిగాం. పైన చూపించాను కదా జనాలు, చిన్న చిన్న జనం అక్కడికి వచ్చాం. ఇక్కడి నుంచి అయితే ఇంకా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఫోటోషూట్కి అయితే చాలా వన్ ప్లేస్. చూసారా మొక్కలు చాలా బాగుంది. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కొంతమంది ఫొటోస్ తీసుకున్నారు. ఇక్కడ ఈ పాయింట్ చూసుకున్న తర్వాత మేము కిందకైతే వెళ్ళడం జరుగుతుంది. ప్లేస్ మాత్రం సూపర్ డూపర్. చాలామంది జనం ఇప్పటికే కిందకి వెళ్ళిపోయారు. కొంతమంది ఫోటోషూట్ చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడికైతే మాత్రం జనం చాలా ఎక్కువ మంది వస్తున్నారు. జనం చిన్నపిల్లలతో కూడా వస్తున్నారు ఇక్కడికి. ఇదంటే చాలా తక్కువ, పర్లేదు. బై వాక్ అయితే నడవచ్చు కింద నుంచి, రోడ్డు నుంచి. పాయింట్ అయితే బాగుంది. మా వాళ్ళు ఫోటోషూట్ అయిపోయింది. వచ్చేస్తున్నారు మా వాళ్ళు. అయిన తర్వాత మేము కిందకి వెళ్ళిపోతాం. కార్లు బైక్లు అయితే పోతే ఇక్కడ వరకు వచ్చేస్తే ఇక్కడి నుంచి అయితే మాత్రం 1/2 కిలోమీటర్ కనుక తక్కువ ఉంటుంది వెళ్ళిపోండి హిల్ స్టేషన్కి ఎక్కడికైనా పైకి ఎక్కడానికి. ఇక్కడ అయితే కార్లు అన్నీ వచ్చేస్తాయి. చాలామంది ఇక్కడ వరకు వచ్చారు.
బైకులు అన్నీ కూడా వైజాగ్ నుంచి అద్దెకి తీసుకొని వస్తారు. వాళ్ళందరూ కూడా బైకులు ఇక్కడికి పైకి తీసుకొచ్చేస్తున్నారు. మేమైతే కారు కిందనే పెట్టేసాం. ఎందుకంటే కొంచెం రాళ్ళతోటి ఉంటుంది కాబట్టి కొంచెం జారుతుందని మాకు తెలియదు కదా ఫస్ట్లో, అందుకని చెప్పి కిందనే పెట్టేసాం. అక్కడి నుంచి కూడా మనకు వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక చూసారా దారి అయితే చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి అనుభవం ఒక వ్యూ పాయింట్లా కనిపిస్తుంది. మాకైతే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా రండి, తప్పకుండా రావాలి. రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఛానల్ మాత్రం తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా మేఘాల కొండ. పైకి ఎక్కే దారి కింద వచ్చేటట్టు తీసాం. వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నాం కానీ చీకటి పడిందని చెప్పి తీయలేదు. వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు తీసాం. కిందకి వెళ్ళేటప్పుడు ప్రతి పాయింట్ దగ్గర కూడా మాకు మంచు పర్వతాలు అయితే కనిపించాయి. మంచు కొండలు. మనం ఎక్కడికో వెళ్తాం కానీ ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నటువంటి పాడేరులోనే మంచి మంచి వ్యూ పాయింట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ చూడండి. కిందకి దిగేటప్పుడు తీసేటటువంటి వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ నుంచే చాలా బాగా కనిపిస్తుంది. మీద చాలా పైకి ఎక్కాం. అక్కడ కూడా చాలా బాగుంది. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూసారు కదా వ్యూ పాయింట్ మొత్తం అంతా కూడా మంచు, ఏదో మొత్తం వాటర్ ఉన్నట్టు ఉంది. అది కిందనే మనకు వంజంగి ఊరు కూడా ఉంటుంది. కొన్ని షార్ట్స్ నేను గోప్రో పట్టుకెళ్ళాను. గోప్రోతో తీసినటువంటి వీడియో ఇది. గోప్రోతో అయితే ఇంకా చాలా బాగా వచ్చాయి. అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఫోన్ మీద అయితే గోప్రోతో షార్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. గోప్రోతో తీసినటువంటి షార్ట్స్ ఇవి మీకు చాలా బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాలేదా? మంచు దుప్పట్లోంచి తొంగ చూస్తున్నటువంటి సూర్యుడి నుంచి వచ్చే ఎర్రటి కాంతి కిరణాలు మంచు మీద కొండల మీద పడి చాలా
బంగారు రంగు వర్ణంలో కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం మీరు చాలా ఎక్కడికో వెళ్ళి చూడవసరం లేదు. అది మన ఆంధ్రప్రదేశ్లో, అదే మన విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి వంజంగి హిల్ స్టేషన్కి వస్తే మాత్రం కంపల్సరిగా మీరు చూడొచ్చు. తప్పకుండా మీరందరూ రండి ఫ్రెండ్స్, రండి, చూడండి, చూసి ఆనందించండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అక్కడ ఇంకా సమయం ఉండేటట్టే అసలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అది ఎలా ఉంటే కామెంట్ అయినా పర్లేదు, నేను స్వీకరిస్తాను. కామెంట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, ఏముండదు, ఇప్పుడే ఉంటుంది అలాగే. అన్నీ ఇందులోనే బాగా వస్తున్నట్టుంది బాబాయ్. నీ దీంట్లో బ్లూ కలర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా ఫోన్లో.